దానికి పిచ్చి ముదిరిందే. నిమ్మకాయలు తీసుకొచ్చి దాని నెత్తిన కొట్టండి. ఏంటి మేము దరిద్రులమా? ఇందాక కూడా అంతే. ఉచిత భోజనం, వస్త్రం అంటూ వాగావు. మాట్లాడితే మళ్ళీ మా సుఖం, సంతోషం, ఎదుగుదల చూసి కుళ్ళుకుంటున్నారని మొదలు పెడతావేమోనని ఆగాల్సి వచ్చింది. నువ్వు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు. మేము దరిద్రులమా? మమ్మల్ని ఏమైనా పెంచి పోషిస్తున్నావా? మాకు దరిద్రం ఏంటే? ఆ మాటకొస్తే మంచితనాన్ని దక్కించుకోలేని నువ్వు పేదదానివి. పెద్ద చిన్న స్థాయి మర్చిపోయి మాట్లాడుతూ సంస్కారం లేని పేదదానివే నువ్వు. ఎందుకే నీకు మరి ఇంత పొగరెక్కింది? మరి అంత అహంకారం ఏంటే? పిచ్చివాగుడు వాగుతున్నావేంటి? తప్పు స్వర్ణ, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అక్క, బావ, అమ్మ, నాన్న, అమ్మమ్మ అనే విషయాల్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. మంచి కోరి చెబితే చెవికెక్కించుకోకపోతే చెడిపోతారు. ఎక్కడ నష్టపోతారో నన్న భయంతోనే గాని నీ మీద దానికి కోపం ఎందుకుంటుంది చెప్పు? ప్రేమలు కావాలి, అనుబంధాలు కావాలి, మనుషులు కావాలి అంటూ దూరి ఉచితంగా వాటా కొట్టేసిన వాళ్ళు ధనవంతులు, నేను పేదదాన్నా? అమ్మమ్మ గారు, తాతయ్య గారు అంటూ నువ్వు, నానమ్మ అంటూ తను, నంగనాచితనంతో కోట్ల ఆస్తిని కొట్టేసి మేము దరిద్రులవా అని అడగగానే కోటీశ్వరులు అయిపోరు. ఇందాక తాతయ్య గారు అన్నట్టు ఇటుక ఇటుక పేరిస్తే అవి పడిపోకుండా ఇల్లు నిలబెట్టింది మా ఆయన కష్టం. అది మీరు ఉచితంగా తినడం లేదా? 100 రూపాయలు మీ ఆయన ఏమన్నా సంపాదించాడా? అదే నేనంటే అంత దీర్ఘాలు తీస్తున్నారే. నీలుగుళ్ళుంటే సరిపోదు, రోషం పౌరుషం ఉండాలి. మీకు మీరుగా సంపాదించి చెప్పండి మేము ధనవంతులమే అని. చూడమ్మాయి, మీకెంత హక్కుందో వీళ్ళకి అంతే హక్కుంది. వీళ్ళు దరిద్రులు ఎలా అవుతారు? మాట మాట్లాడే ముందు వెనక చూసి మాట్లాడాలి. ఆ బుద్ధి ఉంటే ఇలా ఎందుకు తయారవుతుంది? అడ్డంగా నోరెలా పారేసుకుంటుంది? అడ్డం లేదు, నిలువు లేదు. మీకు కాంట్రిబ్యూషన్ లేకుండా హక్కులు ఎలా వస్తాయి? అప్పనంగా సొంతం చేసుకోవడానికేనా హక్కులు? నా ఫ్రెండ్ ని ఓనర్షిప్ అడిగినప్పుడు మంచి చెడు వెనక ముందు చూసుకోనక్కర్లేదా? వాళ్ళని అడిగే హక్కు, అర్హత మీకెక్కడున్నాయి? అలాగే మిమ్మల్ని ఎలిజిబిలిటీ ప్రూవ్ చేసుకోమంటున్నా, తప్ప? ఏమిటి వాడు ఎలిజిబిలిటీ ప్రూవ్ చేసుకునేది? నీకు తిక్కేమైనా ఎక్కిందా? తిక్క వాగుడు వాగుతున్నావు. తిక్క కాదు, హక్కు లెక్క అడుగుతున్నా. మా మావయ్య గారిని వదిలేసి వెళ్ళాక ఈ ఆస్తిలో హక్కు ఎలా ఉంటుంది అంటున్నా. ఈ ఆస్తిలో రూపాయి కష్టం జమ చేయని ఈయనకి హక్కు ఎలా వస్తుంది? దాని నోరు ముంచరా. మిమ్మల్ని మీ వారు సమర్థించొచ్చు, వారిని వారు సమర్థించొచ్చు. నన్ను మాత్రం మా వారు నోరు మూయించాలా? సంపాదించింది మా ఆయన కాదా అని అడిగితే నా నోరు మూయించమనంటావే? సాకేత్, నాకేం తప్పనిపించడం లేదు గ్రాని. అలా చెప్పు బావా సమాధానం. వాటా ఏ కోటాలో వస్తుందో చెప్పమను బావా వాళ్ళని. స్వర్ణ, ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు?
ఆస్తిపాస్తులు, పంపకాలు, అర్హతలు పెద్దవాళ్ళు చూసుకుంటారు కదా. మీ వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అత్తయ్య గారితో పాటు పనిచేశాడు. ఆస్తి పెంచొచ్చు, అయినా అత్తయ్య గారే కదా. అలా పెట్టుగడ్డి. వాడి అర్హతలు, హక్కులు ప్రశ్నించడానికి నీ అర్హత ఏమిటే? మా ఆయన సంపాదించి తినడానికి వాళ్ళెవరు? ఎక్కడో పెరిగొచ్చి ఇక్కడ హక్కులు అడగడం ఏంటి? స్వర్ణ, దరిద్రులమని ఒప్పుకోమనండి. నా ఫ్రెండ్స్ ని అలా అడిగినందుకు సారీ చెప్పమనండి. జీవితకాలం తినుండమనండి. అంతేగాని ప్రేమ కోసం వచ్చిన వాళ్ళు ఆస్తులు అడగద్దు, మీరు ఇవ్వద్దు. ఆ మాట అనడానికి నువ్వెవరివే? నీకేం అర్హత ఉంది? ఎవరేంటి గ్రాని? నా భార్య. మామయ్య గారన్న మూలధనం 30 రెట్లు నా తెలివితేటలతో పెంచా, నా కష్టంతో పెంచా. నేను నిన్ను పెంచానురా. అందుకేగా హక్కు బావకి మాత్రమే ఉంటుంది అంటున్నా. మా ఆశలకు అడ్డుపడేవాళ్ళు నాకు అడ్డు అంటున్నా. మా సొమ్ముతో మేం వ్యాపారం చేసుకుంటే వారికే అంటున్నా. మేం అడ్డుపడ్డమేంటే? మాకే హక్కులొద్దు, ఏ ఆస్తులు వద్దు. మేమిక్కడికి మనుషుల్ని కోరుకునే వచ్చాము. చాలా సార్లు విన్నాంలే కానీ ఆపు. ఇలా మాట్లాడే అమ్మమ్మని వశపరుచుకున్నావు. స్వర్ణ, వశపరుచుకోవడం ఏంటి? నానమ్మని నానమ్మ అనడం తప్ప? ఆమె ప్రేమ కోరుకోవడం తప్ప? నీకు డబ్బు పిచ్చుందని వారికేం పట్టలేదు. నువ్వు తప్పుడు పోకడలు పోతుంటే తప్పు అన్నందుకు అడ్డం అంటున్నావా? ఏం తప్పుడు పోకడపోయింది? క్లబ్ మెంబర్షిప్ ప్రెస్టీజియస్ విషయమే కానీ తప్పేం కాదు. మోడ్రన్ డ్రెస్సులు నా కోసం వేసుకుంది, అది తప్పుడు పోకడా? అలా చిత్రీకరిస్తేనే కదా బావా మనం బ్యాడ్ అయ్యేది, వాళ్ళు వాళ్లకు దగ్గర అయ్యేది. గమనించా బావా, బాగా గమనించా. అందుకే కల్పించుకొని మరీ సాహు వాళ్ళని ఇన్సల్ట్ చేశారు. నమస్కారం జడ్జి గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఎవరు నువ్వు? కోర్టు నుంచి వచ్చాను. కోర్టు జవాన్ అమ్మా. నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చాను. నోటీసా? అవునమ్మా. ఏమిటో చూడండి. ఎవరో లాయర్ అడ్రస్ ఉంది మంగా. ముందు సంతకం పెట్టి తీసుకో, చదివితే కదా విషయం తెలిసేది. ఉంటానండి.
నోటీస్ పిన్ని గారు? ఏం నోటీస్ అదని అడుగుతుంది మీ అమ్మ. చెప్పు, దానికి సమాధానం చెప్పు. ఇది కడుపులో పెట్టుకునేనా ఈ మాటలన్నీ మాట్లాడుతుంది? ఛ! ఎంత దుర్మార్గానికి తెగబడ్డావే. ఇంత కుళ్ళు నీలో పెట్టుకుని మాది కుళ్ళంటావా? ఇంత స్వార్థం పెంచుకొని మేమడ్డంటావా? అసలేమిటమ్మా, ఏమైంది? నోటీస్ ఎవరిచ్చారు? నీ చిన్న కూతురే రామచంద్రయ్య. మా ఆస్తి ఏమిటో తేల్చి మాకివ్వమని కోర్టుకెక్కింది. ఏంటే, ఏం పుట్టిందే నీకు? నోటీస్ ఇవ్వడం ఏమిటే? ఇంత బుద్ధి తక్కువ పనులేంటే? దాని ఇష్టానికి ఆస్తి తగలయ్యాలని దుర్బుద్ధి పుట్టింది సావిత్రి. నోటీస్ ఏంటి? నేనివ్వటం ఏంటి? స్వర్ణ, ఇప్పటిదాకా ఆస్తి హక్కు అన్నది ఎందుకా? చాలా పెద్ద తప్పు చేశాం. పిఠాపురం స్వర్ణలతాదేవి అట దేవి. ఇంతవరకు ఇలాంటి ఆలోచన ఏ తరంలోనూ ఎవరూ చేయలేదు. సంతకం పెట్టింది దొరసాని. కాగితాలు పంపించగానే సంతకం పెడతాననుకున్నావా, పనిచేస్తాననుకున్నావా? నేను బతికుండగా నా వంశంలో రెండో పొయ్యి వెలిగే ప్రసక్తే లేదు. గీత గీయడానికి, తూకం వేయడానికి ఒప్పుకోనుగాక ఒప్పుకోను. పిఠాపురం స్వర్ణలతాదేవి అని సంతకం ఉందా? ఓహో, ఈ నోటీసు భాగీరథి పంపించుంటుంది. మొన్న ఈవిడ గారు విల్లాలో అవమానించి బయటకు నెట్టిందిగా, అందుకు ఆ కాగితం ఇలా వాడుకున్నట్టుంది. మంచి పని చేసింది. దీన్ని నేను వాడుకుంటా. ఎందుకే నీకు ఇలాంటి దుర్బుద్ధులు పుడుతున్నాయి? సరదాలు సంతోషాలంటూ తిరుగుతూనే ఉన్నావు కదా. ఆస్తులతో ఏం పనే? ఏం అవసరం వచ్చిందే నీకు? స్వర్ణ, చెప్పవే, తప్పైంది అమ్మమ్మ గారు అని పిన్ని గారి కాళ్ళు పడుకుని చెప్పు. రా, చెప్పు చెప్పు. అమ్మా, ఏంటిది? 1000 ఏళ్లున్నా వేరు తప్పదు, 100 ఏళ్లున్నా పోక తప్పదు అని నువ్వే అంటుంటావుగా. నేనేదో ప్రపంచంలో ఎవ్వరూ చేయని పని చేసినట్టు తప్పైందని కాళ్ళు పట్టుకోమంటావే? స్వర్ణ, ఎందుకు నువ్వు ఇలా నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది? కనీసం ఒక్క మాటైనా ముందు నాకు చెప్పలేదే? దిస్ ఈస్ టూ మచ్. సరదాలకు సపోర్ట్ చేయొచ్చు కానీ గ్రాండ్తో సపరేట్ అయి బ్రతకడం నేను సమర్థించలేను. ఇదేం మామూలు విషయం అనుకున్నావా? ఎందుకు నోటీస్ పంపించావు? గ్రాని అంటే నాకెంత గౌరవమో, ఎంత ప్రేమో నీకు తెలియదా? ఏదో కొన్ని విషయాలు నచ్చక కోపం చేయొచ్చు. నేను తప్పు చేసినప్పుడు నన్ను మందలించింది, చాచి కొట్టింది. అలా అని ఇలాంటి ఆలోచన చేశానా? ప్లేట్ ఫిరాయించకపోతే బావ నన్ను అపార్థం చేసుకునేలా ఉన్నాడే. గ్రానికి నచ్చ చెప్పొచ్చు అనుకున్నాను గాని అసహ్యం కలిగేలా చేసావు. బావా, నేనేం అమ్మమ్మ మీద కోపంతోనో అమ్మమ్మతో విడిపోవాలనో ఈ నోటీస్ పంపించలేదు. మరి తమాషకు పంపావా, సరదాకు పంపావా? వాటాలు పంచమని నోటీసులు పంపించి మళ్ళీ ఇలా మాట మారుస్తావేమిటే? అమ్మా స్వర్ణ, పెద్దలండా ఉండాలి. మంచికి చెడుకి వాళ్ళ సహకారం, సలహాలు, ఓదార్పు ఉండాలంటారు. వదిలేసుకుంటే సతమతమవుతామే కానీ సంతోషాలేమీ సొంతం కావమ్మా. పెద్ద చెట్టు నీడ పెద్దవారి తోడు అంటారు. తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నాం అనిపిస్తుంది. ఏదైనా సమర్థించగలనేమో కానీ ఈ విషయంలో నేను సమర్థించలేను. పుట్టింటి పెంపకానికి వెక్కిరింపమ్మా. తలవంపులు తెచ్చావు. ప్రతి క్షణం నీ మేలు కోరే మీ అక్కను ఇలా అంటాం, ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధగా ఉంది. పెద్ద చెట్టు నీడ చిన్న మొక్కల్ని ఎదగనివ్వవు నాన్నా. అలాగే ఎవరి ఆరాటాలు ఏంటో తెలుసుకున్నాకే
ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటే నువ్వు తెలుసుకుంది? ఈ ఇంటి పిల్లవైపోయావని నీ వేషాలు తప్పని తెలిసినా వద్దనలేదు కానీ వాటాలు కావాలని తెగబడితే సహించావు. బావా, కొందరు కొన్ని గూడు పుటానీలు చేస్తుంటే విని పంపాల్సి వచ్చింది. నీ కష్టం తెలిసిన దాన్ని, నీ శ్రమ ఎరిగిన దాన్ని తప్పనిసరి చేయాల్సి వచ్చింది. గూడు పుటానియా? ఎవరు? ఏం గూడు పుటానీ చేశారు? వాడి కష్టానికి నష్టమే వచ్చింది? బావా, వారమ్మగారికి అమ్మ మీద భాగమే రాసిచ్చిందట. ఎలా అయినా నానమ్మని మంచి చేసుకొని సగం ఆస్తి సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అది నా చెవులతో నేను విన్నాను. అందుకే అసలు విషయం తెలుస్తుందని, బుద్ధి బయటపడుతుందని ఇలా చెయ్యాల్సి వచ్చింది. స్వర్ణ, ఎందుకు ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? మేము సగం ఆస్తి సంపాదించుకోవాలని మాట్లాడుతున్నామా? ఎంత కష్టాన్నైనా భరించగలం కానీ నిందలు వేస్తే మాత్రం సహించేది లేదు స్వర్ణ. అసలు అమ్మమ్మ గారు ఆస్తుల గురించి కానీ వాటాల గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకున్నదే లేదు. నువ్వు కావాలనే అబద్ధాలు ఆడుతున్నావు. నానమ్మ, అమ్మ మమ్మల్ని నీకు అప్పగించింది. మమ్మల్ని నువ్వు వద్దని ఆ రోజు అన్నా మా అన్న వాళ్ళ మధ్య బ్రతకాలనే తపనతో నేను పోట్లాడి నిన్ను ఒప్పించి నీతో ఉన్నాం కానీ డబ్బు ఆశించి కాదు నానమ్మ. దాని తప్పుడు పనిని నిలదీసేసరికి తప్పుకోలేక మాట మార్చి మీ మీద నిందలేస్తుంది. అది అబద్ధం ఆడుతుందని నాకు అర్థమైపోయింది. సీత ఆస్తి అంతస్తుల కోసం వెంపర్లాడే మనిషి కాదు. మీ ఇద్దరు నా కూతుళ్లే అయినా వలపక్షం లేకుండా చెప్తున్నాను. స్వర్ణ, తప్పు సరిదిద్దుకోవాలే కానీ దాన్ని సమర్థించుకోవడానికి మరో తప్పు చేయొద్దు. నీకన్నా ముందు నుంచే మాకు సీత గురించి తెలుసు స్వర్ణ. తను ఏనాడు నువ్వన్నట్టు ఆలోచించే మనిషి కాదు. దాని గుణగణాలు పూర్తిగా తెలుసుకున్నాకే నా మనవరాలిగా నా ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాను. అలాంటి దాని మీద నువ్వు గుడ్డ కాల్చి వేస్తే నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. దుర్బుద్ధి నీకు పుట్టి వాళ్ళ మీద సాకు చూపిస్తావేంటే? చూడు, నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నేనుండగా పంపకం జరగదుగాక జరగదు. వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నానంటుంది కదా. అందరూ అబద్ధం అంటారే. తప్పుడు దాన్ని తప్పుడుది అనక సభాషని మెచ్చుకోమంటావా? కన్న తల్లి వలపక్షం లేకుండా మాట్లాడుతుంటే అది చాలదా ఎవరేమిటో తెలియడానికి? మీరు లక్ష్య చెప్పండి. నేను విన్నది నిజం. మీరు ఎవరు ఏమన్నా వాళ్ళ మనసులో ఆ ఆలోచన ఉంది. దయ తలచి మీరిస్తే దగా చేసి మొత్తం వాళ్ళు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. పైకి మంచి, లోపలంతా వంచన. హ, అందుకే మొదట్లో నువ్వు వద్దన్నా కాళ్ళ వేళ్ళ పడి చివరికి హక్కుందని అత్తగారిచ్చిన కాగితాలు చూపించి లోపలికి దూరారు. ఇప్పుడు మమ్మల్ని బయటికి పంపాలని చూస్తున్నారు. ఆపవే, ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే క్షమించను. నువ్వు అనేంత నీచమైన ఆలోచన కల్లో కూడా మేము చేయలేదు, చెయ్యం కూడా. నీకు పట్టిన డబ్బు పిచ్చి మాకంటగట్టకు. సగం కోరుకుంటున్నావు అంటున్నావు కదా, పైసా కూడా వద్దే. నీకు దక్కాల్సిన ఆస్తికి మేము ఎక్కడ అడ్డుపడతామో అన్నాం. పాడు బుద్ధి నీకు పుట్టాక
అది మేము ముట్టమని అసలు మా కొత్తని అందరి ముందు నీకు మాటిస్తున్నాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.